అగస్త్య తీర్థమనే ఈ కోనేరు సుమారు 1 ఎకరా వైశాల్యములోని ఈ కోనేరు చోళరాజుల కాలములో ఆలయానికి తూర్పున నిర్మించబడినది. కొండపై ఆలయాల నిర్మాణము ఒక ఎత్తైతే ఈ కోనేటి నిర్మాణము మరో ఎత్తు. ఈ కోనేరు 240 అడుగుల పొడవు వెడల్పులతో నలుదిక్కుల రాతి మెట్లతో నిర్మించబడింది. ఈ కోనేరు సర్వాంగ సుందరముగా కొండపైన ఆలయాలకే అందాన్ని తెస్తున్నాయి. ఈ కోనేరు దృశ్యం చూడటానికి ఏరియల్ వ్యూ వలె అందముగా కనిపిస్తుంది. ఇది పశ్చిమ మహద్వారం. కోనేటికి ఈ పశ్చిమ మహద్వారం గుండా భక్తులంతా కోనేటి ప్రవేశం చేస్తారు. ఈ కోనేరు ఒక్కోవైపు 29 అంకణాలతో గుండ్రటి స్తంభాలతో నలుదిక్కుల కలిపి 116 అంకణాలతో అంకణాల పైన 116 నంది ప్రతిమలు అలంకరించబడి ఉండేవి. సుమారు ఒకేసారి 1000 మంది భక్తులు స్నానమాచరించే విధంగా నలుదిక్కుల రాతి మెట్లు నిర్మించబడినవి. ఈ మండపాలకు నలుదిక్కుల మహద్వారాలు, 5 అంతస్తుల ఎత్తున 4 మహద్వారాలతో 5 పంచలోహ కలశాలు స్థాపించబడి అందముగా ఉన్నాయి. ఈ కోనేటి మధ్యలో 4 గాళ్ళ మండపం పంచలోహ ఏక కలశముతో అలంకరించబడి ఉంది. ఇక్కడే కోనేటిలో 60 అడుగుల లోతైన చేదబావి, దానికి ఏతము రౌడు ఉండి నీటిని కోనేటికి తూర్పున ఉన్న దేవుని పూల తోటలకు, తమలపాకు తోటలకు పారించేవారు. 7 ఏండ్ల కరువులో కూడా ఈ కోనేరు ఎండిపోలేదని, కొండపై నగరముతో పాటు చుట్టుపట్ల గ్రామాల వాళ్ళు కూడా తాగునీళ్ళు తీసుకొని పోయేవారని జనం మాట. ఎదురుగా కనిపించేది ధనం గుండని జనం మాట. అయితే బ్రిటిష్ వారు సర్వే కొలతలు చేసినప్పుడు జెండా కుప్పగా ఈ గుండును వాడినట్లు జనకథనం. క్రీస్తకం 1604 సంవత్సరంలో ఒకసారి పొంగనూరు జమీందారులు ఈ కోనేటిని మరమ్మతులు చేయించి పూడిక తీయించారని చెబుతారు.
తరువాత కాలంలో ధర్మాదాయ దేవాదాయ శాఖ వారు నిత్యనూతనంగా సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణములు చేశారు. తరువాత ఈ ప్రాంతములో నాగదేవతలు రచ్చ పురాతన కాలము నాటి నిర్మాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతములోనే ఆనాటి దొరల బంగళాలు ఉండేవి. కొండపై దొరలు పరిపాలించే నగరము, కొండ క్రింద సామాన్య జనాల నగరము ఉండేవని, సామాన్య జనాల నగరములో 2 శిథిల దేవాలయాలు కూడా నేడు చూడవచ్చు. అది పాత కోట అని, ఆ నగరము కూడా ధ్వంసమైపోతే తరువాత కాలంలో పాత కోట ధ్వంసమైపోగా కొత్త కోట నిర్మాణము జరిగిందని చరిత్ర కథనం. ఇది కోనేటికి ఉత్తర మహద్వారం. ఇది కోనేటికి తూర్పు మహద్వారం. ఇది కోనేటికి దక్షిణ మహద్వారం.